సో ప్రొడ్యూసర్స్గా మారిన తర్వాత మీరు తీసిన ఫస్ట్ సినిమా రుద్రమదేవి, అది కొంచెం ఎక్కువ టైమే తీసుకుంది. అవును. దాని తర్వాత శాకుంతలం, అది ఒక ఎక్స్పెరిమెంటల్ మూవీ. అవును అవును అవును. ఇది మూడో సినిమా. సో ఫస్ట్ సినిమా మీకు బ్రేక్ ఈవెన్. అవును, బ్రేక్ ఈవెన్. రెండో సినిమా యాక్చువల్గా మిమ్మల్ని చాలా డిసప్పాయింట్ చేసిందిగా బాగా ఫైనాన్షియల్గా కూడా గోబ గుయ్యమని కొట్టింది. అటు దిల్ రాజు గారికి కానీ నాకు కానీ ఇద్దరికి ఒక పెద్ద స్ట్రోక్ ఇచ్చింది. సో ఆ స్ట్రోక్ తర్వాత కోలుకొని మళ్ళీ ఈ సినిమా తీయటంలో మీరేమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా? సక్సెస్లో ఉంటే మన మీద ఫైనాన్స్ రైజ్ అవ్వడం కానీ ఇవన్నీ ఈజీ. ఇది అవును. సో ఎప్పుడైతే ఫెయిల్యూర్ చూసామో ఖచ్చితంగా మీకు ఈ ఫైనాన్షియల్ దగ్గర నుంచి అందరూ కూడా కొంచెం ఇదిగానే ఉంటారు, ఎంకరేజింగ్గా ఉండరు. మనం వాళ్ళని బ్లేమ్ చేయలేము, ఇదంతా మార్కెట్ బిజినెస్ కాబట్టి. సో అందుకని ఇది నేను ప్రాక్టికల్గా ఆలోచించే వ్యక్తిని కాబట్టి నాకున్న ఎక్స్పీరియన్స్ తోటి ఇది 100% మన ఓన్ ఇన్వెస్ట్మెంట్ తోటే ఈ కథ మీద నమ్మకంతో దూకాం. అది. సో మీరంటే ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు డైరెక్టర్గా మీరు సంపాదించుకున్న క్రెడిబిలిటీ వీటన్నిటినీ ఇందులో ఇన్వెస్ట్ చేస్తే తర్వాత సఫర్ అయ్యేది మీ ఫ్యామిలీ. అదే. బట్ మీ ఫ్యామిలీ మీ వెన్నంటే ఉండి మీకు అండగా నిలబడటం అనేది ఎంతవరకు మీకు దాన్ని ఏమంటాము మోరల్ సపోర్ట్ అనేది వాళ్ళు ఇవ్వటం అనేది మీకు ఎంత హెల్ప్ అయింది? మనకి ఫ్యామిలీ అనేది అందులో ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఆల్వేజ్ మనల్ని మన ఫ్యామిలీ సపోర్ట్ చేయాలి. ఎప్పుడు మనం ఫ్యామిలీని సపోర్ట్ చేస్తాం, ఫ్యామిలీ మనకు సపోర్ట్ ఉంటుంది. సో అలాగ నాకు నా ఫ్యామిలీ మొదటి నుంచి కూడా ఈ ఫిలిం మేకింగ్లో వాళ్ళు ఎప్పుడు దోబరా కానీ ఇది కానీ వేస్టేజ్ కానీ చూడలేదు నా దగ్గర. సో మేము ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి ప్రాజెక్ట్ మీద కనిపిస్తుంది తప్పితే ఇప్పుడు అనవసరంగా ఫిలిం మేకింగ్ మీద ఇప్పుడు ఆ రోజుకి రుద్రమదేవి నేను తీసిన కాస్ట్ కంటే బయట తీస్తే ఇంకెక్కువ అవుతుంది. సో అసలు రిలీజ్ కూడా కాదు, అలా అంత ఓవర్ బడ్జెట్ అయిపోయి రిలీజ్ కూడా కావు. సో ఇలాంటి నాకు ఉన్న ఎక్స్పీరియన్స్ తోటి నేను ఎంత చెక్కేవాడిని అయినప్పటికీ కూడా ఎక్కడ చెక్కాలో ఎక్కడ దాన్ని నొక్కాలో తెలిసినోడు నేను. సో అందువల్ల ఎప్పుడు వేస్టేజ్ లేదు. అందుకని మొదటి నుంచి ఇంక మన ఇంట్లో వాతావరణం కూడా మన పిల్లలు కానీ వీళ్ళందరూ కూడా ఈ సినిమా వాతావరణంలోనే పెరుగుతారు కదా. అదే అంటున్నాను, మగపిల్లలైనా ఆడపిల్లైనా ఒకటే. అందుకని వాళ్ళు ఇదే ప్యాషన్ తోటి ఉన్నారు. సో అందుకని ఫ్యామిలీగానే మేము ఒక ఫ్యామిలీ బిజినెస్గానే దీన్ని చూస్తున్నాం తప్పితే దీన్ని ఏదో ఒక వ్యసనంలా చూడట్లేదు. సినిమా అనేది ఫిల్మ్ మేకింగ్ అనేది ప్యాషన్, వ్యసనం కూడా చెప్పాలంటే జోదం యాక్చువల్గా ఇది. సో దీన్ని మేము మాకు ఫ్యామిలీ బిజినెస్ ఇది అవటం మూలంగా దీన్ని జోదంగా కాదు చాలా పవిత్రంగా చూసుకుంటున్నాం. అది. బట్ ఒక్కటి సార్, గుణశేఖర్ సినిమాని అద్భుతంగా తీస్తాడు, బట్ నెంబర్ ఆఫ్ డేస్ ఎక్కువ పడతాయి అనేది బాగా ఇండస్ట్రీలో బాగా ఉంది. అదే అండి, బాగా మీరు ఫిక్స్ అయిపోయారు. నేను ఇప్పుడు చెప్పనా, నా లెక్క నా లెక్క తెలుదురు కానీ మీరు ఒక్కడు చాలా భారీ సినిమా కదా, ఎన్ని వర్కింగ్ డేస్ ఉంటాయి? అప్పుడు తక్కువే కదా యాక్చువల్గా ఆ టైంలో. తక్కువ ఎక్కువ కాదు మరి నేను 30 ఏళ్ళు నా కెరీర్లో 13 సినిమాలు తీసింది, ఇది 14. మీరు గుణశేఖర్ అనబడేవాడికి బాగా పేరు ఉందంటే మరి వీటి వల్ల కదా నాకున్న మంచి అయినా చెడైన పేరు, మరి వీటి గురించే చెప్పాలి. సో 120 డేస్ సార్. ఈ రోజున 300కు తక్కువ తీయాలి ఆ సినిమా, ఆ క్వాలిటీ సినిమా తీయాలంటే 300 మినిమం డేస్ పడుతుంది. చూడాలని ఉంది 100 డేసే. అర్జున్ 124 డేస్. రుద్రమదేవి 3D 160 డేస్. నా వర్కింగ్ డేస్ ఎప్పుడు అంటే మీకు ఒకటే అండి, ఈ రోజుకి నన్ను ప్రొడ్యూసర్లు అందరూ రిపీట్ చేశారు. దత్తు గారు కానీ ఎవరైనా సరే ఎందుకు నన్ను రిపీట్ చేస్తారంటే, ఇప్పుడు ఈవెన్ ఎంఎస్ రాజు గారిని కూడా అడగండి, నా భారీగానే ఉంటాయి
ఆ భారీ సెటప్లో ఒక 10 రోజులు ప్లాన్ చేశాను అనుకోండి, 11వ రోజుకి వెళ్దు సార్. మ్మ్. ముందే 10 రోజులా అని షాక్ అవుతారు మీరు. బాబు దీనికి 10 రోజులు పడుతుంది సార్, పడుతుంది. కానీ దిగిన తర్వాత ఆ 10 రోజులు 20 రోజులు అవటం అలా జరగదండి. మ్మ్. 11వ రోజు కూడా వెళ్దాం.